చూద్దాం। लेकिन रेवंत रेड्डी सरकार में एक मुसलमान भी आज मिनिस्टर नहीं बना। ये बहुत ही अफसोस की बात है। ये तेलुगुदेशम भी रहने दो, बीआरएस भी रहने दो, पुरानी कांग्रेस हुकूमत भी रहने दो, कम से कम एक माइनॉरिटी मिनिस्टर रहते थे। केसीआर साहब तो डिप्टी सीएम लिए, होम मिनिस्टर लिए। मैं पूछना चाहता हूं ये रेवंत रेड्डी को, क्या 90 लाख मुसलमानों में एक आदमी भी आप मिनिस्टर बनाने के लिए आपको नहीं दिखा क्या? एक आदमी को भी आप नहीं बनाते क्या? क्या मोदी साहब से डर के नहीं दिया क्या? मैं पूछना चाहता हूं, कौन बना है तुम्हारा? कौन रोके मिनिस्टर बनाने में माइनॉरिटीज को? मैं आपसे पूछना चाहता हूं, क्या दिया इन्हें? रमजान का तोहफा बंद, मिनिस्टर बंद और 4000 करोड़ बजट देते बोल के वो भी नहीं दिया। इमाम मौजम साहब को 12,000 देते बोले, पुराना 5,000 भी नहीं आ रहा। जाके अदानी से एक तरफ गला मिलता, मोदी को जाके बड़े भाई बोलता, वो खुद बोलता मैं आरएसएस पाएगा हूं, मेरा जिंदगी शुरू हुआ आरएसएस से बोल के इन्हें बोलना शुरू करा आजकल। ये कभी भी बीजेपी में जा सकता, लेकिन बीआरएस पार्टी कभी भी बीजेपी से नहीं मिलेगा। ये तो सेक्युलर पार्टी है, हम हिंदू मुसलमानों को तो आंख समझ के चलने वाला पार्टी है बीआरएस पार्टी। इस वास्ते कम्मम जितने भी हमारे मुसलमान भाई बहन हैं, आप सोचिए, नामा नागेश्वर साहब एक अच्छी लीडर है, वो हमारे पार्लियामेंट्री पार्टी लीडर भी थे, आगे और अच्छे पोजीशन में भी नामा नागेश्वर साहब रहेंगे। आज कल के दिन दिल्ली में कोई भी हुकूमत बनना है, वो बीआरएस का रोल रहेगा, उसमें नामा नागेश्वर साहब और बड़ी पोजीशन में रहेंगे। इसीलिए आप लोग सोचना, ये रेवंत रेड्डी अंदर से बीजेपी से मिला हुआ है। तमाम मुसलमान भाइयों बहनों, जरूर आप सोचिए, इस इलेक्शन में आप नामा नागेश्वर राव साहब का तारीफ करिए, काल का निशान पे वोट देना बोल के मैं आप सबसे गुजारिश करना चाहता हूं। क्या बोला आपको? शादी मुबारक के साथ 1 तोला सोना देते बोले, किसी को मिला क्या? ఇలా రాష్ట్రంలో పెళ్లిళ్ళ సీజన్ ఫుల్ నడుస్తుంది, మార్చ్ ఏప్రిల్। ఈ గవర్నమెంట్ వచ్చినాక నాకు తెలిసి తక్కువ 1 లక్ష పెళ్లిళ్ళు అయింది। అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డది, పడ్డదా పడ్డదా? అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర 75,000 అయింది, 50,000 ఉండే మొన్నదాకా। రేవంత్ రెడ్డి ఎక్కిన 4 నెలల్లో 75,000 అయింది। బంగారం ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, సలాక ధర పెరిగింది, కంకర ధర పెరిగింది, కందిపప్పు కూడా 170 రూపాయలు అయిందట నిన్న ఎవరో చెప్తుంది, 170 రూపాయలు అయిందట కందిపప్పు। మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ ధరలు పెరుగుతుందో నాకైతే అర్థమవుతుంది। పేదలకి ఇంతకైనా ధరలు పెరుగులేదు, గరీబోడు ఇల్లు కట్టుకుంటట్లేదు, పేదవాడు నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి లేదు, విపరీతంగా పరిపాలన గాలి వదిలేసిండ్రు। ఇవాళ ధరలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి, ధరలు పెరుగుతాయి, తాగడానికి నీళ్లు రావు, వ్యవసాయానికి కరెంటు రాదు, మార్కెట్లో పోతే వడ్లు పోనే దిక్కు లేదు, కరెంటు రాదు। ఇది రేవంత్ రెడ్డి పాలన। దీనికోసమే మళ్ళీ గెలిపియాలన్నా? రేపు నామినేషన్ లాస్ట్, ఇవాళ దాకా టికెట్ డిక్లేర్ కాదా? ఆహా, ఎంత గొప్ప కాంగ్రెస్ అబ్బా, బయట పడ్డది కదా, వీళ్ళ నిజస్వరూపం బయట పడ్డది కదా। ఇప్పుడు 4 నెలలకే టికెట్ అనుకుంటుండ్రు, ఇంకా ఏడాది ఎన్ని సినిమాలు చూడాలో మనం, ఇంకా ఎన్ని కథలు ఉంటాయో వీళ్ళు అర్థమైతలేదా మనకు? ఇవాళ బాలేని ప్రాజెక్ట్ దగ్గర రైతులపై గేట్లు ఎత్తుకునే దుస్థితి తెచ్చింది వీళ్ళు। కేసీఆర్ ఉన్నని చెప్పిన రైతులు పోయినాడు ప్రాజెక్ట్ దగ్గర। అరే మా అజయ్ అన్నకో మా నాన్నకో ఒక ఫోన్ కొడితే హైదరాబాద్ కు వీళ్ళు ఫోన్ కొడుతురు, గంట సేపట్లో గేట్లు ఎత్తినాం, నీళ్ళు వదిలినాం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు। మేము ఆ రోజు పోరాటం చేశాం, వీళ్ళు వచ్చినాకనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్తాం, ఢిల్లీ చేతులు పెట్టాం, మేము మాత్రం చేతులు కట్టుకొని నిలబడతామన్నారు। మళ్ళీ ఎవరు కొట్టాడు? కేసీఆర్ బయటగానే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టి లేదు 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 మేము ఇయ్యం